ఓటర్ల కంట్లే వడాలని ఇచ్చంత్రాల ప్రచారాలు ఎత్తుంటారు కొందరు లీడర్లు. సంటి పిల్లగాన్లకు తానాలు ఏపించి ఓటర్లల్లో దోషలేసి ఇస్త్రీ డబ్బాల కాడ ఇస్త్రీ పెట్టబట్టి ఓట్ల కోసం పాటలు పడుతుంటే గీడొక ఓటర్ అన్న లీడర్ రాసల మీద నీళ్లు జల్లే పని ముంగటేసుకున్నాడు. ప్రచారాలు చేసేటోళ్ళు ఇంటికి ఎవ్వరు రావద్దని ఏం చేసిండో చూడుండ్రి. అందరచ్చుడు ఓటేయమని చేతులు గద్వలు పట్టుకొని అడుగుడు. ఊకూకే రపరప ఎందుకు అనుకున్నట్టున్నాడో, లేకుంటే పొద్దు మా పింటికొచ్చి తిప్పలు పెడుతున్నారు కాబట్టి ఎవ్వరు రావద్దని అనుకున్నాడో తెలియదు గాని సీదా ఫ్లెక్సీ కట్టిచ్చిండు. మైబాద్ కాడ 29 వార్డులుంటే గీ రొయ్యల సంపతన్న. సిపిఎం అభ్యర్థి సోమయ్య మీద ఈయనకు మస్తు అభిమానమట. ఎందరచ్చి అడిగినా ఎన్ని తిప్పల పడ్డా ఓటు ఆయనకే వేసేదని మా ఇంట్లో ఓట్లన్నీ సోమన్నకే అని బోర్డు పెట్టిండు. కడమ పార్టోళ్ళు తెలిసిన పార్టీలు ఎవ్వరు రాకుండా అల్కటుపాయం చేసిండు. ఈడిట్లుంటే అటు దిక్కే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఎన్ని తిప్పల పడుతున్నారో చూడుండ్రి. పాపం అన్నకు పెద్ద కష్టమే వచ్చింది కదా. అన్నా బుజ్జి భయపడుతున్నట్టున్నదే. నిండుగా గడ్డంతోని జరంత కడక్ కనబడుతున్నట్టున్నవే, అందుకే గుబులు పడుతున్నట్టున్నది. బుజ్జి కోటక్కు లేదు గాని లేకుంటేనా నీ మీద రివెంజ్ తీర్చుకునేదే కావచ్చు. ఊరంతా తిరిగి ఓటర్లను మెప్పించింది అన్నకు ఒక్కెత్తయింది, ఈ బుజ్జికి బువ్వ తినిపించింది ఒక్కెత్తయింది. పోన్రి కట్టింగులు వేసినా అమ్మకాలు జరిపినా కత్తుల పదులు పెట్టినా బజ్జీలు దేవినా ఓటర్ల మనసు ఎప్పుడెట్లుంటదో విజయం ఎవరిని వరిస్తుందో 13 తారీఖు దాకా ఆగాల్సిందే. పోన్రి రోడ్ల మీద అయ్యే టక్కలను తక్కువ చేసేటందుకు ఏటేటా ఓ వారం 10 దినాలు రోడ్డు భద్రత వారోత్సవాలు పెడతారు. దాంట్లో పెద్ద ఆఫీసర్లు మైకులు పట్టుకొని బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలి, రువ్వడి మీద పోవద్దు, పానాలు అంతే రువ్వడి మీద పోతాయని జాగ్రత్తలు చెప్తుంటారు. వారోత్సవాలు ఒడిచిందంటే ఎప్పట్లెక్కనే ఉంటుంది. మళ్ళా చెప్పేటోళ్ళు ఉండరు, చూసేటోళ్ళు ఉండరు. ఏదో ఒకనాడు చెప్పి ఇడిచిపెట్టినట్టు కాకుండా దినాం యాద్ చేసే ఉపాయం చేసిండు గీ పోలీసారు. ఏం చేసిండు ఏం కథనో పూరాగా చూద్దాం పాన్రి. తుక్కుల వారేసే కారును షోరూంల కార్ లెక్క ముస్తాబ్ చేసిండ్రేందని పరేషాన్ కాకుండ్రోళ్ళు. ఈ తుక్కైన కారుతోనే జనాలకు జాగ్రత్తలు చెప్పే పని ముంగటేసుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు. అక్కరకు రాకుంటైన కారుతోని జనాల కండ్లు తెరిపించి అక్కడికొచ్చే ఆలోచన చేసిండు. నేరేడుకొండ మండలంలోన్న కుఫ్టీ ఘాట్ రోడ్డులా గీ మూలమల్పు కాడ టక్కర్లు రికాం లేకుండా అవుతున్నాయట. ఈడైన టక్కర్లల్లా చాలా మంది జీవించిండట. ఇక అసుంటా ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పబ్లిక్ పట్టించుకుంటలేరని ఈ తొవ్వ మీదనే టక్కరై తుక్కైన ఓ కారును పట్టుకొచ్చి పెట్టిండ్రు. ఇక్కడ రువ్వడిగా పోతే ఏమైతుందో జనాల కండ్లకు గట్టేటట్టుగా కనిపించే ఉపాయం చేసిండ్రు. దీని చూడంగానే ఎంబటే అలర్ట్ అయ్యేటట్టు దూరం కెంచి కూడా మంచిగా గానొచ్చేటట్టు మంచలెక్క చేసి దాని మీద గీ కారును పెట్టిండ్రు. అర్తే వాళ్ళ పేరు మీద పోలీసులు రోడ్డు జాగ్రత్తలు చెప్పే కార్యం ముంగటేసుకున్నారు కదా. ఇక దాంట్లో ఏదో ఒకనాడు జాగ్రత్తలు చెప్పి చేతులు దులుపుకున్నట్టు కాకుండా దినామ జనాలకు జాగ్రత్తలు చెప్పే కార్యాన్ని ముంగటేసుకున్నాడు ఎస్పీ అఖిల్ సారు. మరి ఇది ఎంత పనిచేస్తున్నదో చూడాలి గాని సారు ఆలోచన అయితే మస్తుందని అంటున్నారు అటు దిక్కు దినామ ప్రయాణాలు చేసేటోళ్ళు. జనాలు చూసిండ్రు కదా, హైవే తొవ్వల మీద పోయేటప్పుడు జరంత స్పీడ్ తగ్గించి నిమ్మలంగా ఓన్రి. ఓ నిమిషం ఆలస్యమైనా పెద్ద కొంపలే మంటుకపోవు, లక్షల ఆమ్దాని ఏం నష్టపోరు. కాబట్టి జాగ్రత్తగా టక్కర్లు కాకుండా చూసుకొని ప్రయాణాలు చేయండి, సరేనా. వెండితెర మీద శంకర్దాద ఎంబీబీఎస్, అప్పారావు ఆర్ఎంపీఏయంగా నవ్వుకున్నాం కావచ్చు గనుల్లా. మన చుట్టూన్న శంకర్దాద ఎంబీబీఎస్లు, అప్పారావు ఆర్ఎంపీలను తలుసుకుంటే గుండెల్లో బుగులు ఉడుతున్నది. డాక్టర్ చదువు చదవకుంటేనే డాక్టర్ రై జనాల పానాలతోని శెలగాట వాడుతున్నారు బట్టెబాజుగాళ్ళు. పాన్రి ఈడ అసొంటో ఖతర్నాక్ గాడే మోపైండట. వానికి అత్తేందో చూసరుచుకుందాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ లెక్కన సూర్య వెంకటకృష్ణ ఎంబీబీఎస్ అనాలనో, అప్పారావు ఆర్ఎంపీ లెక్కన సూర్య వెంకటకృష్ణ ఆర్ఎంపీ అనాలనో గీ మోతేవారిని. ఎందుకంటే ఉత్తుత్త వైద్యుడి అందగాడు. కానీ చూడుండ్రి నొసలకు విభూది పూసుకొని మెడల స్టెథోస్కోప్ వేసుకొని ఎంత అమాయకంగా కనబడతాండో. ఫేస్ చూసి అయ్యో పాప అనుకునేరుల్లో. ఎందుకంటే గీ శుద్ధ పూస మొక్కపోడు అమాయకుడు కాదు, అమాయక జనాల పానాలతోటి చెలగాటం ఆడుతున్న మాయగా. మంచిగా చెప్పానంటే వైద్యం ఎరగని వైద్యుడు వీడు. డాక్టర్ చదువు చదవకుండానే డాక్టర్ అయిన డాక్టర్ వీడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలుండే మల్లాపూర్ భవానీ నగర్ లో చేస్తున్నాడట వైద్యం దందా. అటు క్లినిక్ ఇటు మెడికల్ షాపు. వైద్యం రాకుంటేనే మందుల మహత్యం ఏందో తెలియకుండానే 2 దందాలు నడుపుతుండేటాలకు ఎస్టీఓ పోలీసులు పట్టుకున్నారు ఇయాల ఈ నకిలీ వైద్యున్ని. ఏ రోగానికి ఏం సూది ఒడవానో ఏ మందులు రాయాలనో తెలియకుండానే చేస్తున్నాడట వైద్యం. అన్ని ముచ్చట్లు లెక్క తెలిసి లాకప్ లేసినందుకు దోల్కపోయిర్రు పోలీసులు. జనాలతోని తిట్లు తినకుండ్రి, సరేనా. పబ్లిక్ చెప్పుకునే తనకి ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి కానీ వాటికంటే బోధాలు మా ముసలి మూతవారు ఏం చేస్తుండే అరుచుకుందాం పానుల్లా. తాత
ఏంది అయ్యాలి వార్త? దాదారు దాడు దాదారు దాడు. ఏంది అరే నేను ఎటు పోయేస్తాను నీకెందుకురా? నువ్వేమన్నా నాకు బస్ కిరా ఇచ్చినావా లేకుంటే నేను తాగేటందుకు మంది కిరా ఇచ్చినావా? ఎటు పోయేస్తానో వాడిని నిలుగుతాడు అల్కదక్క బాడుకావులు. నేను ఎటన్నా పోయేస్తానా ఇష్టం. దారు అగ్గో ఇవాళ పుట్టుగా దాగి ఊగుతున్నాడు కదా మా ముసలోడు. ఏం పుట్టింది కావచ్చు. ఓ తాత ఏంది ఇవాళ మస్తు జోర్దార్గా కానొస్తున్నావు? అబ్బా ఎర్రి గట్టిగా గిట్లా నా మనవరాలు లెక్క మెచ్చుకోవాలి నన్ను. అరే ఒక్కరోజే ఏందో బుజ్జి, ప్రతిరోజు జోర్దార్ ఫుల్ ఎంజాయ్. అదే ఎవరైనా నన్ను వెనక మర్ర నుంచి నూకెత్తారు కొడుక. మరి నేను వెనుకకు మర్రి అనుకో మక్కలు సాపతాయి. వెనక కట్టెంక తిరుగుదు గాని ఇంతకు మరి ఇంతగానో ఎందుకు తాగుతున్నారో అది చెప్పండి. చెప్పకుంటే ఏం చేస్తావు నువ్వు పెద్ద ఇదా? నువ్వు అడగంగానే ఇట్లా గడగడ అనుకుంటే చేతిలో నీకు చెప్పాలా? కాబుద్ది అయింది తాగినాం అంతే. ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. సర్కారు అమ్ముతానే నేను తాగుతానా? అబ్బా ఈ ముసలంతో రోజు నాకు ఇదొక తలకాయ నొప్పి అయిందమ్మా. ఇంతకే ఊరికి పోయెత్తున్నావు అదన్నా చెప్పరా, అదే నీకు పుణ్యం ఉంటది. గా 10 కుంటలు ఉండేమ్మా పెద్ద బామ్మది చిన్న కొడుకు చిన్న బిడ్డది. చెవులు కత్తిరింగ్ చేస్తానని క్షమించు బుజ్జి, చెవులు గుర్తిస్తారు అని అంటే పోయి 5 రూపాయల కట్టం చదివిపించి వస్తాను. ఎందుకు పోద్దా? తప్ప పోవద్దని నేనెందుకంట, పోతే పోతేవి కానీ మరి తాగుడేంది, తొవ్వ పొడుగుట ఈ ఊగుడేంది మరి? మన ఊరికోసకు బస్సు దిగిన ఆ బస్సులో ఆగాకనే మన నజర్ కానీ బెల్ట్ షాప్ ఉన్నది. ఇక అడిగి పోయాగా ఎందుకో నాకు పాలం అంతా గుంజినట్టు అయ్యి వాడిని బెల్ట్ షాప్లో పోయి ఒక 9 టెమ్మల్ అంతా బరండి గుద్దిన. ఇక ఆ నుంచి ఇంకో 4 అడుగులు వేయగానే మన వెనుకటేసి కానీ బెల్ట్ షాప్ ఉన్నది. అక్కడ వాడన్నా ఏం తాత నా షాప్లోకి అత్తనే లేవు అన్నాడు. అయ్యో వాడిగా ఫీల్ అవుతాడేమోనని వాడిని బెల్ట్ షాప్లోకి పోయి కూడా అర్ధపా అంతా బరండి గుద్దినాయి. ఏం చేయాలి? ఆ మందు ఈ మందు ఫుల్ అయిందంటావు అంతేనా? అయ్యో ఇంకా అప్పుడే అయిపోయలేదమ్మో. అబ్బో ఇసుక సెడుతుందమ్మా వస్తువు. ఇక వెనకటేసి కానీ షాపుల నుంచి బయటకు వెళ్ళాగానే ఓ 10 అడుగులు వేయంగానే ఇక తూముల సాంబాని బెల్ట్ షాప్ కనిపించింది. అలా పోయి ఎందుకో మరి తాగబింది అయింది. మళ్ళీ అర్ధపావు ఏచి పడేసిన. ఇక అట్టిట్లా తోపంటి సొలుకుంటా వస్తా అంటే అబ్బా నా చిన్ననాటి దోస్తు మా ఈరమ్మల బెల్ట్ షాప్ కనిపించింది. దాని షాప్లో పోకపోతే అది ఫీల్ కదా, అది కూడా బాధపడుతుందేమోనని ఇక అల్లకి కూడా పోయి ఇంకో 9 టెమ్మల్ తాగుడు. ఇక ఊరు పొడుగుతూ అదే కథ. ఊరు పొడుగుతో బెల్ట్ షాపులు కానొచ్చిన కాడల్లా 90 ml గుద్దుకుంటూ అత్తనే ఉన్నావు అన్నట్టు అంతేనా? అంతే మరి. మన ఊళ్ళో అడుగున బెల్ట్ షాపులే ఉండే. అరే ఎవరి దగ్గర రాకపోయినా వాళ్ళు ఫీల్ కారా? రాములకు చెడ్డ పేరు రాదా? నేను ఇంతో కొంత ఊళ్ళో పెద్ద మనిషిని అవుతుంది. ఇక ఆడో 9 టెమ్మలు గుద్దుకుంటే ఇంటికి వచ్చేసరికి అదే అక్క నా కాళ్ళు నా మాట వినకుంటే అటోటి ఇటోటి పడతానే. అదే ఏమైందో అర్థమవుతలేదు. ఇట్లా చెప్పుకునేటందుకు ఇంతగానం తాగేటందుకు సిగ్గుశరం ఉండాలి ముసలోడా. అరే నాకెందుకు సిగ్గుశరం ఉండాలి? ఊసరం వెళ్ళి కన్నదాన్న. మన ఊళ్ళో మొత్తానికి 1200 ఓటర్లు ఉన్నారు. అంటే 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ లెక్కన 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఉన్నది. మరి ఆ 100 మంది అలా కనీసం రోజుకొక 30-40 మంది అన్న పోయి తాగుకుంటే వాళ్ళకు గిరాకీ దెబ్బతిన్నదా? అందుకోసమే నేను ఇరామ్ లేకుండా పోతేనే ఉన్నా. అలా గిరాకీ రావాలి పుల్లుగా. వాళ్ళ గిరాకీ కోసానికి నువ్వు ఇంతగానం తాగితే కోసాకరికి నువ్వే లేకుండా చచ్చి పీకుతావు ముసలోడా. పీకుతా ఏదో నాటికి పీకుడేనా. కానీ నా తాగుడు వల్ల బెల్ట్ షాపులకు సర్కారుకు లాభం అవుతలే. కానీ మా రేవంతాలు సర్కారు 6 గ్యారంటీలను అమలు పరచకున్నా మా తాగుబోతులకు ఎటువంటి తక్లీఫ్లు కాకుండా ఊరూర అడుగున బెల్ట్ షాపులను పెట్టుకునేందుకు ఛాన్స్ ఇస్తాడు. సెల్యూట్ తెలంగాణ సర్కార్, సెల్యూట్ రేవంత్ రెడ్డి సార్.
తాగేది మీరు మునిగేది మీరు సర్కార్ది ఏం పోతుంది మీరు ఎంత తాగితే గంత సర్కార్ ఖజానేగా నిండేది అందుకే ఊళ్ళల్లో గంతగానం బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి పెరుగుతాయి ఇంకా పెంచాలి అవసరం అయితే ఇంకా సర్కారు ఊరికో 2 బరండి షాపులను పెట్టించేది ఉంటే పసి పిల్లగాళ్ళ కానితలు మొదలు పెడితే పండు ముసలాల దాకా అందరికీ అందుబాటులో ఉంటుంది బరండి ఎప్పుడు తాగబుద్ధి అయితే అప్పుడే పోయి కొనుక్కొని సర్కారు రేటుకే తాగుతారు మంచిగా ఉంటుంది అందరికీ అందుబాటులో బరండి ఉంటే అగో గట్లనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కొంతమంది బడికి పోయే పొల్లగాండ్లు వాళ్ళు చదువుకునే బడికి దగ్గర పాటలోనే ఉన్న బెల్ట్ షాప్లో బరండి కొని దాగి బడికి పోయినలట వాళ్ళని చూసి సాలరే పరిశాన్ అయినలటనే చెప్పేసరా పోరగాళ్ళు మా తాగుబోతు సంఘంలో చేరబోయే లేత తాగుబోతులు అన్నట్టు వీళ్ళు అబ్బా ఇటువంటి చిన్న లేత తాగుబోతులను తయారు చేస్తున్న మన సర్కారు కూడా డబల్ సబ్బాస్. అవ్వ ఒక ముసలాడా ఈ ముచ్చటింటే ఆ పోరగాన్లు అయ్యే వాళ్ళు వచ్చి నీ మూతి మీద దంతారు. అసలు సర్కారు టెండర్లు వేసి లైసెన్సులు ఇచ్చి బరండి దుకాణాలు పెట్టించే బదులు డైరెక్ట్గా నెల రేషన్ దుకాణాలలో సరుకులు ఇచ్చినట్టే ఈ బరండిని కూడా ఇచ్చేది ఉంటే మస్తు మంచిగా ఉండు. మరి ఈ ఆలోచన ఎందుకు చేతలేవు కావచ్చు ఈ సర్కార్లు. ఈ ఆలోచనను ఇటు మన రేవంతాల సరుకును అటు మన చంద్రాల సార్కు కూడా చెప్పాలి. చెప్పేదంటే సుబ్బాసరాములు అంటారు కావచ్చు. ఇనుకుంటుంటే ఇంకా నువ్వేం చెప్తావో అర్థమైతలేదు ముసలోడా. నేను నా కడమార్తలు చదువుకుంటా ఇక నువ్వేందన్నా నాశనంగా. అసలు ఈ సర్కారులు మహిళలకు పిరి బస్సు, రైతులకు రుణమాఫీ, చదువుకునే పొలగాళ్ళకు కూటర్లు, వృద్ధులకు పెన్షన్లు ఇవన్నీ తీసేసి ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక తాగుబోతుకు తాగినంత మందు పిరి అనే పథకం పెట్టేది ఉంచానా నా సామి రంగా. గుద్దుతో మిషన్లు వలిగిపోయా అన్ని ఓట్లు పడతాయి ఎరికేనా. ఈ ఆలోచన చెప్పాలి మన వాళ్ళకు చేయమని చెప్తా. నేనే పార్టీ పెట్టి అది ఆలోచన చేస్తలేదు. చూసిండ్రా అనుల్లా తాగుబోతుల కథలు ఎట్లెట్లున్నాయో. రేపట్ల ఈ తాగుబోతులంతా సంఘం ఏర్పాటు చేసుకొని ఇసొంటి డిమాండ్లే వేసేటట్టున్నారు. అయినా సర్కార్లు కూడా తాగుబోతులు పొల్లు తాగి తెచ్చే ఆమ్దాని మీదనే ఆధారపడ్డాయి కాబట్టి తాగుబోతులకు ఇంకెన్ని సౌలతులు వేసేటట్టే కానొస్తున్నది. అసలుకైతే చేతిపాటి అధికారంలోకి వస్తే ఊళ్ళల్లో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందుగాల మాటిచ్చిండ్రు లీడర్లంతా. కానీ 2 ఏళ్ళు దాటినా ఇప్పటికి సుతం బెల్ట్ షాపుల జోలి తీత్తలేరు. మీదికేంచి ఇంకింత ఎక్కువనే నడుస్తున్నాయి బెల్ట్ దుకాన్లు. ఈ మంద ఎన్నడు బంద్ అవుతుందో ఏందో పోండ్రి. ఇక బ్రేకులన్నీ అయిపోయినాయి ఇలా. ఇక మిగిలిపోయిన వార్తలన్నీ చూడండి. లగ్గం అంటే తోక చుట్టాల కానుంచి వీళ్ళుతుంటారు. ఎంత దూరంలో ఉన్నా ఇంటికి పోయి మరి పెళ్లి కారట్ చేతిలో పెట్టి తప్పకుండా లగ్గానికి రావాలని చెప్తుంటారు. అందరు పెళ్లి కారట్లు ఇచ్చి లగ్గానికి వీళ్ళిస్తారు కానీ అట్లా కాకుండా గీడ కూడా కొందరు మందు గోళీలను వర్క్ చేతిలో పెట్టి లగ్గానికి రావాలని వీళ్ళిస్తున్నారు. మరి గట్లెందుకో వాళ్ళని అడుగుదాం పాండ్రి. వీళ్లకు ఏ పాటో మందు గోళీల కంపెనో లేకుంటే డీలర్షిప్ ఉన్నది అనుకుంటే డేట్ అయిపోయిన గోళీలను కడుపులేసుకున్నట్టే అవుతుంది. లేవు ఈ పెండ్లు చూపెడుతున్న గోళీలు షీట్లు కాదుల్లా ఈ అక్క పెండ్లి శుభలేఖలు. మందు గోళీల పేరు జాగల పిల్లగాని పేర్లు, తయారు చేసిన కంపెనీల పేర్ల జాగల పిల్లగాని అమ్మా నాయనల పేర్లు, ఎక్స్పైరీ డేట్ జాగల లగ్గం డేటు మరువెండ్లి తేదీలను రాసి పెట్టిర్రు. మందు గోళీలు ఎవరు ఎట్లా వాడాలనో చెప్పే తీరు వార్నింగ్ రాసి పెడతారు కదా. గా జాగల పెళ్లికి అందరు తప్పకుండా రావాలి లేకుంటే గోళీలు వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టే వార్నింగ్ రాసి పెట్టిర్రు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో పెళ్లి పిల్ల చెప్తుందట. ఇందాం పట్టుర్రి. బిఫోర్ 8 years నుంచి డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు గారి హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. ప్రజెంట్ అదే హాస్పిటల్లో రన్ అవుతున్నాను. నేను జాబ్ విషయంలో కూడా రీసెంట్గా నాకు మ్యారేజ్ సెట్ అయింది. సెట్ అయినప్పుడు నేను కార్డ్స్ ప్రింట్ చేయించుకోవాలనుకున్నాను. నాన్నగారు వాళ్ళు వేరే కార్డ్స్ ప్రింట్ చేశారు. నేను ఫార్మసీ కాబట్టి ఫార్మసీ థీమ్లో కార్డ్ చేయించుకోవాలనే ఆలోచనతో ఇలా కార్డు ప్రింట్ చేయించుకున్నాను. సేమ్ ఇంకా ఫార్మసీ థీమ్లో చేయించుకున్నాను. చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. అదంతా బై గాడ్ గ్రేస్. ఇదొల్లా అసలు ముచ్చట. 8 ఏళ్ల నుంచి ఫార్మసిస్ట్ కొలువు చేస్తున్నదట గీ అక్క. పిల్లగాడు సుతం మెడికల్ రిప్ అట. ఇక అట్లిట్లా ఎందుకని గీ మందుల కాగితం ఆలోచన చేసిర్రట. ఇక ఈ ముచ్చట దోస్తులకు చుట్టాలకు చెప్పంగానే మంచిగున్నది వీళ్ళ ఆలోచన అని తారీఫు చేయవచ్చిర్రు. ఇయ్యాల రేపు రోబోలు అన్ని పనులల్లా మనుషులను మించిపోతున్నాయుల్లా. ఇది అసాధ్యం అని అనుకున్నప్పుడల్లా సాధ్యం కానిది ఏది లేదని చూపెడుతున్నాయి ఇనుప పలకల రోబోలు. సాఫ్ట్వేర్ మోటు పనులే కాదు మనుషుల లెక్క మనుషులతోనే కుస్తీలు పట్టి కుంఫు ఆడుట్లో కూడా వెనుకకు పోమని చూపెడుతున్నాయి.
మల్ల యుద్ధాన్ని గురువులు నేర్పితే శ్రద్ధగా వాటిస్తున్నాయి. చిన్నపిల్లగాండ్ల లెక్కనే బుద్ధిగా నేర్చుకుంటున్నాయి. చైనా దిక్కు షావోలిన్ టెంపుల్ మాస్టర్లు నేర్పిన కుంఫు పంచులను పొల్లు పోకుండా చేస్తున్నాయి. గిర్రున తిరిగేటందుకు బలం సరిపోతలేదు కావచ్చు, గ్రావిటీ అడ్డం వస్తుండొచ్చు కావచ్చు. ఆ ఒక్కటి తప్ప అన్ని షాట్లు బరాబర్ కొడతామని చూపెడుతున్నాయి. మరి మనుషులంటే ఆత్మరక్షణకు వాడతారు. శత్రువులు ఏదన్నా ఆపద తెచ్చినప్పుడు వాళ్ళకెంచి తప్పించుకునేటందుకు వాడతారు గాని ఈ మర మనుషులు ఎట్లా వాడతారో రజనీకాంత్ సారు రోబో సినిమాలో చూపెట్టినట్టు ఎవరిని వాడితే వాళ్ళని ఆడుచుకుంటాయో లేకుంటే శత్రు దేశాల సైన్యం మీదికి ఈ యుద్ధ వీరులను ఇర్చేటందుకు వాడతారో చూడాలి మరి. ఇక గీ రోబోని చూడుండ్రి ఏ తిరగ డాన్సులు చేస్తున్నదో. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు షీల్డ్ 2026 పేరు మీద పట్నంలున్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలా డాన్స్లతోనే అదరగొట్టింది రోబో. ఇక ఈ రోబో డాన్స్ ను చూసినోళ్ళు మస్తు ఖుషిగా పట్టిండ్రు. మొత్తానికైతే హ్యూమనాయిడ్ రోబోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినాయి పోండ్రి. పాములంటేనే గజ్జును అనుకుతారు, ఇక పెద్ద పాములంటే కిలోమీటర్ దూరంలో ఉంటారు. పాము కనబడితే అసుంట పోయే సాహసం కూడా చెయ్యరు. కానీ ఇండోనేషియా దిక్కు దునియాలనే పెద్ద పామును పెంచి పాత రికార్డులను పక్కున వలగొడుతున్నారు. దానికి అత్తేందో చూద్దాం పార్రి. వామ్మో, మా దండి పొడుగున్నది కదా ఈ పాము. ఇప్పటిదాకా ఏ పాము వెరగని తీల్రా 7 మీటర్ల పొడుగు పెరిగింది. పని పెట్టుకొని దీని కొలిస్తే 23 అడుగుల పొడుగున్నదట. వజన ఎత్తే దగ్గర 100 కిలోలు ఉన్నదట. ఇక ఇప్పటిదాకా ఇంత పొడుగు పామును ఏడ చూడలేదని దునియా రికార్డులో బుక్కులో ఈ కొండ శిల్వ పేరెక్కిచ్చిండ్రు. పోజులిచ్చి పోటువలు దిగిండ్రు. దునియాలనే పొడుగు పాము పేరు ఇబూబారనట. కానీ వాళ్ళ చిత్రాలుంటాయి కదా కొందరు ఏసే శాతలు. ఈ పామును చూస్తే వాళ్ళకేం అనిపిస్తలేదు కావచ్చు గాని నెట్టింట చూసేటోళ్ళు మాత్రం గజ్జుమని అనుకుతున్నారు. మరి మీకేమనిపిస్తున్నది పబ్లిక్? బంగారం ధరలు బగ్గ వెరుక్కుంట పోవడేమో గాని తులాలకు కాదు ఏకంగా కిలోలకే సూటు పెడుతున్నారు దొంగ బద్మాషగాళ్ళు. మళ్ళా దొంగతనం చేస్తే వెనుకకు మరి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా భారీ దొంగతనాలే ముంగటేసుకుంటున్నారు కదా. పెద్ద పెద్ద ఇండ్లకే టెండర్ వేసి చీకటైతే చాలు సింపుల్ గా పని కానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజంపేటలో చూడుండ్రు ఎట్లా రెచ్చిపోయినరో. అగో పెద్ద అపార్ట్మెంట్కే పెట్టిండ్రు కదా సూటి. పెద్ద అపార్ట్మెంటే కాదల్లో అందులుండేటి పెద్ద డాక్టర్ సార్కే పెట్టిండ్రు పెద్ద టోపీ. కేర్ ఆస్పత్రిలా పిల్లల స్పెషలిస్ట్ గా పనిచేసే డాక్టర్ నగేష్ సారు శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉండేటి గీ క్వార్టర్స్ లోనే ఉంటాడట. ఇసొంటి జాగంటే ఎంత పగడ్బందీగుంటది ఏం కథ. అయినా గాని ఎట్లా తెలిసి వాడు పడ్డదో గాని దొంగల కండ్లకు కాకులు వడవా. డాక్టర్ సారు శనివారం రాత్రి తాళమేసి పోతే ఐదారం అర్ధమరాత్రి ఇంట్లో జొర్రి బీరువ మొత్తం చేసిండ్రు లూటి. తక్కువ మాలు కాదు పోండ్రి మళ్ళా. అచ్చరాల 1250 గ్రాముల బంగారం మాయం చేసిండ్రు. అంటే కిలోకు మీదనే అన్నట్టు. ఇప్పటి రేటును బట్టి చూస్తే 1,87,00,000 మాలు. వామ్మో, దొంగలకు నామారా. ఒకటే రాత్రి లైఫ్ సెటిల్. దొంగతనం చేసి కోటీశ్వరుడైండు గదా. ఇక డాక్టర్ సారు శనివారం తాళమేసిపోతే సోమవారం పొద్దుగాల వచ్చి చూసేటాళ్లకు అన్ని ధర పెట్టున్నాయట. దొంగతనం ముచ్చట తెలిసి పోలీసులకు ఫిర్యాదైతే డిఎస్పీ సారు కడమ పోలీసులను ఎంబటి పెట్టుకొనొచ్చి దొంగతనం ఎట్లెట్లా జరిగిందనేటిది పరిశీలన చేసిండు. ఇక డిఎస్పీ సారేమన్నాడో ఈనుండ్రో పారి. ఆదివారం రాత్రి, ఈరోజు సోమవారం, ఆదివారం రాత్రి ఈ రాజ్యంలో జిఎంఆర్ కేర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నగేష్ అనే డాక్టర్ గారి ఇంట్లో ఇక్కడ జిఎంఆర్ 80 క్వార్టర్స్లోనూ నేరం జరిగింది. అది ఆయన శనివారం రాత్రి ఇల్లు వదిలిపెట్టి లాక్ చేసి వెళ్ళాడు. ఈరోజు ఉదయం వచ్చి చూడగానే తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా బ్రేక్ చేసి ఉంది. బీరువాలో ఉన్న బంగారం, వెండి పోయినట్లుగా ఆయన రిపోర్ట్ ఇస్తున్నారు. బంగారం సుమారు 1250 గ్రాములు, వెండి కూడా పోయినట్లు ఇస్తున్నారు. అది రిపోర్ట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ నిపుణులందరిని రప్పించి అది దర్యాప్తు చేస్తున్నామండి. అగో ఒక్క బంగారమే కాదట, ఎండి కూడా నటనలో. దాని రేటేమన్నా తక్కువ ఉన్నదా ఇప్పుడు? పిరమైన మాలే కిలో 3 లక్షలకు మీదనే వలుకుతాంది ఇప్పుడు. మొన్నట్లయితే 4 లక్షల దాకుండే. మరి అదే పాటి ఉండనో డాక్టర్లు ఇంతగాని. మొత్తానికి ఎండి బంగారం కలుపుకొని కోట్ల రూపాయల మాలే గమ్మిండ్రు పోండ్రి. ఆధారాలు ఎనుకులాడే టీంను, వాసన పసిగట్టే కుక్కలను అందరిని విలిపించి దొంగల భరతం పట్టే పనులు ఉన్నారట ఇప్పుడు కాకిలో. ఇగిదిట్లుంటే నల్గొండ జిల్లా చిట్యాలలో ఉండేటి ఖుషి అనేటి గీ వైన్స్ దుకాణంకు కన్నమేసి ఖుషి చేసుకున్నారు దొంగలు. జాతీయ రహదారి పక్క పొంటేనట గీ కళ్ళు దుకాణం ఉన్నది. తాపకు బండ్లు పోతనే ఉంటాయి తవ్వ పొంటి. షీకట్ల ఎప్పుడు సందు చూసి కానిచ్చిండ్రో పని గాని షటర్లు వలగొట్టి కౌంటర్లున్న నగదు పట్టుకొని పోయిండ్రట.
మరి ఏ పాటుండనో కౌంటర్ల రూపాలు గాని మతలబ్ అందుకున్న పోలీసులైతే దొంగల పని పట్టే డ్యూటీ చేస్తున్నారట. మొత్తానికి చూస్తున్నారు కదా పబ్లిక్, బెల్లం చుట్టూ ఈగలన్నట్టు పిరమయ్యేటాలకు బంగారం చుట్టూ తిరుగుతాండ్రు దొంగలు. మాలు జర పైలం మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.